కాబట్టి దయచేసి ప్రజల్ని కలవరపరిచే బోధనలు మానుకోండి. ఒక క్లారిటీ ఇవ్వండి. సేవకులందరూ యూనియన్ ఉంది కదా, అందరూ చోట కూర్చోండి. కూర్చొని ఇప్పుడు క్రైస్తవ సమాజానికి మనం ఏమని పంపిద్దాము, లేకంటే దశమ భాగాలు తీసుకోవద్దని పంపిస్తామని చెప్పి అందరూ ఒక తాటి మీదకి వచ్చి దశమ భాగాలు తీసేయండి. అంతేగాని ఒక ఆయన తీసుకోవచ్చు, ఒక ఆయన తీసుకోకూడదంటే కలవరమే కదా. మళ్ళీ ఇంకొక లెటర్ రాయండి క్రైస్తవ సమాజానికి. ఎందుకంటే దేవుడు మీ చేతిలో పెట్టాడు కదా క్రైస్తవ సమాజాన్ని తీసుకొచ్చి. కాబట్టి మీరేమి రాస్తారంటే, ఎవ్వరు కూడా అలంకారం మానొద్దు, మొత్తం అన్నీ పెట్టుకోండి, అలంకారం తీసేయమని బైబిల్లో లేదు అని రెఫరెన్స్లు ఇచ్చి లెటర్ పంపించండి. అప్పుడు క్రైస్తవ సంఘాలన్నీ పూర్తిగా వేసుకొని పూసుకొని తిరుగుతారు. అప్పుడు మీరు చక్కగా ఉండొచ్చు, కలవరాలు ఉండవు. లోకస్తులు కూడా మిమ్మల్ని ఏమనరు, వాళ్ళకున్న ఆశ అదే కదా. మనం కూడా మనిషి ఆశలు తీర్చడమే తప్ప దేవుని ఆశలు తీర్చం. బైబిల్ ఏమో ఇక మీదట మనుజాశలను అనుసరించద్దు అంటాడు దేవుడు. మనమైతే మనుజాశలనే అనుసరించాలంట.